ఆయన రక్షకుడై ఉండి తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు. అందుకే ఆయనకా పేరు వచ్చింది. అయితే ఆయన ఇమ్మానుయేలై మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయన కన్యక గర్భాన మానవుడై అవతరించాలి, పుట్టాలి. ఆయన ఇమ్మానుయేలు అవ్వాలంటే యేసు అవ్వాలి. యేసు మనకు ఇమ్మానుయేలు. మనకు తోడై ఉన్న ఇమ్మానుయేలు రక్షకుడై యేసుగా జన్మించాడు. యేసు రక్షకుడై ఇమ్మానుయేలుగా మనతో ఉన్నాడు. మనతో ఉండడానికే ఆయన రక్షకుడై జన్మించాడు. మన యేసు మనకు ఇమ్మానుయేలు. ఆయన యేసు అని పిలువబడుతున్నాడంటే ఆయన దేవుడై మనతో ఉండడమే కారణం. యేసు మానవుడుగా ఈ భూమిపై అవతరించడమనే ఈ గొప్ప సత్యం బైబిలంతటిలోకి అద్భుత సంఘటన.